మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రియ దైవజనమా, నమ్మకమైన వారుగా మనమున్నప్పుడు మన జీవితంలో దీవెనలకు పాత్రులము కాగలము. మనము ఆరాధించే దేవుడు నమ్మకమైన వాడు. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం ప్రకారం యెహోవా నమ్మకమైన వాడు అని మనం ఎరిగి ఉన్నాము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనములో యేసయ్యకున్న నామము నమ్మకమైన వాడు అని మనము చూస్తాము. కాబట్టి ఆయన్ని వెంబడించే వారముగా మనము కూడా నమ్మకమైన వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే 101వ కీర్తన 6వ వచనం ప్రకారం నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో నమ్మకమైన వారుగా ప్రస్తావించబడిన వారు మన ఎదుట మాదిరికరముగా అనేక మందిని దేవుడు ఉంచి ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవానిగా పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడినాడు. మన మనస్సు దేవుడు గమనిస్తూ ఉంటాడు. పైకి మనుషుల ఎదుట మనము నమ్మకముగా ప్రవర్తిస్తున్నట్టు నటించినప్పటికీ మన మనస్సు నమ్మకముగా ఉన్నదా లేదా అని ఆ దేవాది దేవుని కన్నులకు మరుగై ఉండదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా ఉన్నట్లు మోషే గురించి వ్రాయబడి ఉంది. దేవుని ఇంటిలో పని అప్పగించబడినప్పుడు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నమ్మకముగా పని చేయుచున్నావా? ఆ భాగ్యము అందరికీ రాదు. దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తన ఇంటిలో నీకు పని అప్పగించినప్పుడు నీవు నమ్మకమైన వానిగా పనిచేసేవానిగా ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం ప్రకారం సమూయేలు నమ్మకమైన యాజకుడుగా మనకు కనపడతాడు. దేవుడు అనుగ్రహించిన యాజకత్వాన్ని చేస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని దృష్టిలో నమ్మకమైన యాజకునిగానే ఉన్నావా? నీకప్పగించబడిన మందను నీవు సరియైన రీతిలో కాయగలుగుచూ ఉన్నావా? ఒకవేళ దేవుని దృష్టికి నీవు నమ్మకమైన యాజకునిగా ఉంటే దేవుని ద్వారా దీవెనలు పొందగలవు. లేని ఎడల అది నీ మీదకు మాత్రమే కాదు, కానీ తరము వెంబడి తరము అది శాపాన్ని కొని తెచ్చేదిగా ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం ప్రకారం దావీదు రాజునకు నమ్మకస్తునిగా ఉన్నట్లు కనపడతాడు. అవును, నమ్మకస్తుడైన సేవకునిగా దావీదు ఉన్నాడు కాబట్టే అంచెలంచెలుగా దేవుని చేత దీవించబడి రారాజుగా అభిషేకించబడతాడు. మన యజమానుల దృష్టికి మనము నమ్మకమైన వారముగా ఉండాలి. వారు చూచుచున్నప్పటికీ చూడకపోయినప్పటికీ నమ్మకమైన సేవను అందించే వారముగా మనం ఉండాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం ప్రకారం రాజైన హిజ్కియా దేవుని దృష్టికి నమ్మకముగా పనిచేసిన వానిగా ఉన్నాడు. మరి మన జీవితాల్లో దేవుడు మనకప్పగించిన పనుల విషయంలో మనము కూడా నమ్మకముగా పనిచేసేవారముగా ఉండాలి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం ప్రకారం హనన్య నమ్మకమైన మనుష్యుడిగా ఉండడం వలన యెరూషలేం మీద అధికారిగా నియమించబడినాడు. మనకప్పగించిన కొద్ది వాటిలో నమ్మకముగా ఉంటే మరి అనేకమైన వాటి మీద దేవుడు నియమిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. చివరిగా దానియేలును మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దానియేలు నమ్మకస్తునిగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న విధముగా నమ్మకమైన వారముగా దేవుని దృష్టిలో ఉండడానికి అభ్యాసము చేసుకుందాము. తద్వారా దేవుని దీవెనలు మెండుగా మనము పొందుకోగలుగుతాము. అంత మాత్రమే కాదు, మనము నమ్మకముగా ఉండడం వలన ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనము నివసించే ప్రాంతానికి క్షమాపణను దేవుడు ఇస్తానని పలుకుతూ ఉన్నాడు. అది మన గృహం కావచ్చు, మన సంఘము కావచ్చు, మనం నివసించే ప్రాంతం కావచ్చు, ఏదైనా ఒక్క వ్యక్తి అయినా నమ్మకముగా దేవుని దృష్టికి ఉంటే కాపాడుతానని, క్షమిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు.
అంతము వరకు మనము నమ్మకముగా ఉంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దేవుని ద్వారా జీవ కిరీటాన్ని మనము పొందుకోగలుగుతాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం ప్రకారం దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని పొందుకుంటాము. ఆయన సంతోషములో పాలిభాగస్థులమవుతాము. ఇన్ని ధన్యతలు నమ్మకమైన వానికి దేవుడు ఇస్తూ ఉండగా మన జీవిత కాలమెల్లా నమ్మకస్తులముగా మనకు అప్పగించిన పనిలో ఉండడానికి ప్రయత్నిద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న మాలో, మా గృహాలలో, మేము పనిచేయుచున్న స్థలాల్లో మీరు మాకు అప్పగించిన ప్రతి పనిలో నీ దృష్టిలో మేము నమ్మకస్తులముగా ఉండి నీ ద్వారా దీవింపబడే భాగ్యమును దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: తన ఇంటి వారిని బాధ పెట్టునది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.